ఆత్మీయులారా, పరమ పవిత్రమైన సాయి సుధాలహరికి గురువారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. ఇవాళ చాలా అరుదైన శుభదినం. నిన్న శ్రీ గురు పూర్ణిమ పూర్తయి ఈరోజు గురువారం రావడం ఒక అదృష్టం, గొప్ప విషయం. సాధకుడైన వాడికి మరింతగా సాయి స్మరణను కొనసాగించుకునే మహద్భాగ్యము, అవకాశం ఈరోజు అన్నమాట. ఒక విచిత్రమైన విషయాలు మనం పంచుకోదగినవి కొన్ని ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేద్దాం. ఇంతకీ గురు పూర్ణిమ అంటే ఏమిటి? ఈ మన దేశానికి ప్రపంచంలో వచ్చిన జాతులన్నీ ఎవరో కొందరు ప్రవక్తలు, మహనీయులు, సమాజాన్ని ఇష్టపడ్డవాళ్ళు, సమాజం చేత గౌరవించబడ్డవాళ్ళు, రాజులు, చక్రవర్తులు, వారికి సంబంధించిన వారు, ఇలాంటి వాళ్ళు నిర్మాణం చేశారు ప్రపంచం అంతా, ఇతర అన్ని దేశాల్లో. కానీ భారతదేశంలో ఋషి మాత్రమే మానవ సమాజ నిర్మాణంలో భారతీయ సమాజ నిర్మాత ఎవరు అంటే ఋషి. మరి ఆ ఋషి ఎవరు? అతడు ఒక శాస్త్రజ్ఞుడు, మానవజాతి ప్రేమికుడు. అన్నిటికంటే ముందు తనను తాను 100% సత్యం వైపు, ధర్మం వైపు, మహోన్నతమైన జీవిత ఆదర్శాల వైపు తనను తాను అభివృద్ధి చేసుకుని ఆ నేర్చుకున్న విషయాలు ప్రపంచానికి పంచినవాడు. ఇటువంటి సంస్కారం కానీ, ఇటువంటి సంస్కృతి కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచ మానవీయ నాగరికతను గన ఒకసారి చూస్తే మనకిప్పటికి కూడా అన్యాయమే జరుగుతోంది. ప్రపంచం అంతా జరుగుతుండేది భారతీయ ఋషి సంస్కారానికి అన్యాయమే. ఎలా అంటే ఇప్పటి వరకు ఈరోజు అతి భారతీయుడు కావచ్చు, ప్రపంచ మానవుడు కావచ్చు, వాళ్ళందరికీ ఎవరికైనా అతి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వేద వాంగ్మయం గురించి సహజమైన, చాలా సామాన్యమైనటువంటి ఆలోచనల, అభిరుచులే, విషయాలే, స్పష్టతే, సత్యమే లేదు. ఉంటే వేళ మీద ఉన్నారు. సర్వమానవాళి కోసం వచ్చినటువంటి ఆ వేద వాంగ్మయం కానీ, ఉపనిషద్ వాంగ్మయం కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, అంతెందుకు ఎంతోమంది మాట్లాడితే చెప్పే భగవద్గీత సమగ్రత కానీ ఈనాటి మన సమాజంలో కానీ, ప్రపంచ సమాజంలో కానీ చాలా అరుదుగా ఉండడం చూస్తే బాధేస్తుంది. అంటే ఏమిటి? చాలామంది ఏం మాట్లాడతారో దాని హృదయం తెలిసి మాట్లాడరు. అది ఇకపోతే ఒక అద్భుతమైనటువంటి దేశంలో, సంస్కృతిలో వారసత్వంగా జన్మించిన మనము ఇప్పటికీ తెలియని వారుగా ఉండడం అనేది ఒక శోచనీయమైన పరిణామం. దానిని మన ప్రాచీన భారతీయుడు వదిలేయలేరు. వాళ్ళు ఏం చేశారంటే తమ వంతు కృషి చేశారు. మొట్టమొదట తల్లి, తండ్రి, విద్యను నేర్పినవాడు, తరువాత జీవితానికి సహకరించినవారు, ఇలా మానవ సమాజంలో మనకు ఎదురైనటువంటి పూజనీయులు ఉన్నారు. వాళ్ళందరిలోకి అత్యుత్తముడుగా ఎవరిని తీసుకోవాలి? జన్మనిచ్చిన తల్లినా, పోషించిన తండ్రినా, మరెవరిని? జీవితాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని జీవించటం నేర్పిన గురువుని అని చెప్పే ఒక సంస్కారానికి మూలమైంది గురు పూర్ణిమ. దానికి మూలమైన వ్యక్తి ఎవరు తెలుసా? వేదవ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు, ఎన్ని పేర్లతో పిలిచిన ఆ మహానుభావుడు. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఈ విదేశీయులు వాళ్ళు వీళ్ళు కలిసి ఒక అనుమానాన్ని రేకెత్తించారు. ఏమని? ఆ వ్యాసుడు ఒకడై ఉంటాడా? అదేదన్నా ఒక గవర్నర్ పీఠంలాగా 100 మంది ఉంటారా? అంటే 100 మంది పని ఒకడు చేశాడని. మా దేశంలో అలాంటి వారు ఎందరో ఉన్నారు, ఉంటారు, ఎప్పటికీ ఉంటారు అనేది దానికి సమాధానం. వేదవ్యాస భగవానుడు జన్మకొచ్చిన రోజు శ్రీ గురు పూర్ణిమ. గురువు జాతికి ఆదర్శమైతే ఆ గురువును సంస్మరించుకోవటానికి ఒకరోజు
ఆయన పుట్టినరోజు తీసుకుంటే అది ఆషాఢ శుద్ధ పూర్ణిమ. మొత్తం మన సమాజం అంతా ఈ విదేశీయుల పాలన వల్లనైతేనేమి, బ్రిటిష్ వాళ్ళ వల్ల నీచత్వం వల్లనైతేనేమి అందరం మర్చిపోయాం. కొంతకాలానికి అటు వ్యాసుని కానీ ఇటు ఈ సమాజం మొత్తాన్ని కానీ ఆ సందర్భాన్ని విస్మరించేశారు. అటువంటిది అతి చిన్న పల్లెలు, అటు ఇటు ఉండే కొంచెం పెద్ద పల్లెల్లో కూలీనాలి చేసుకునే జనాలు ఉండే చోట భగవంతుడు మానవాకృతి ధరించి వచ్చారు. యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే గ్లాని ధర్మానికి కలిగిందో అప్పుడు నేను ఉద్భవిస్తాను అన్న రీతిలో సుమారుగా 1851, 54, 57 మధ్యలో సాయిబాబా వారు ద్వారకామాయిలో ఊరి బయట ప్రకటమయ్యారు. అప్పుడు ఆయన 16 ఏళ్ళు. విచిత్రం అది. పేరు ఏమీ పెట్టుకోలేదు. సరే, బాబా చరిత్ర మీ అందరికీ ఆయన జీవితం తెలుసు కదా. బాబా చరిత్ర అంతా చెప్పుకోవటానికి ఒక 5 నిమిషాలు చాలు. బాబా దివ్య లీలలైనటువంటి లీలామయమైనటువంటి ఆయన గురించి చెప్పుకోవటానికి 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కూడా చాలు. ఆనాడు ఈనాడు ఏనాడు అది మనకు అద్భుతంగా ఉంటుంది. సరే, విషయానికి వచ్చినట్టయితే వేదవ్యాసుడు ఒక అద్భుతమైన రీతిలో మన ప్రాచీన ధర్మాన్ని సంస్కరిస్తే అలాంటి వేదవ్యాసులు ఎందరో వచ్చారు. వారందరూ గురుస్వరూపమే. ఆ విధంగా ఎందరో ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు అన్నారు త్యాగరాజు. అంతేకాదు, డాక్టర్ అబ్దుల్ కలాం ప్రెసిడెంట్గా ప్రమాణం చేసేప్పుడు ఆయన మొట్టమొదటి తానిచ్చిన ఉపన్యాసంలో గుర్తు చేసుకుంది కూడా అదే, ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు. అందుకని భారతీయులమైన మనం ఎందరో మహనీయుల మూర్తుల స్ఫూర్తితో ఉన్నాం. ఇంకొకటి ఏమిటంటే, మనలో చాలా రకాల అపోహలు ఉంటాయి. ఇప్పుడు రాముడి కాలంలో కూడా ఋషులు ఉన్నారు. వశిష్ఠుడు అలాంటివాడు, విశ్వామిత్రుడు అలాంటివాడు. కృష్ణుడి కాలంలో ఋషులు ఉన్నారు. అనేక మంది సాందీపనితో సహా ఆయనను కలిసిన వారి గురించి భాగవతం ప్రస్తుతిస్తుంది. అంటే మన ప్రాచీన సంస్కృతి యుగాల కంటే ఎంతో ముందు నుంచి వర్ధిల్లిందని దానికి అర్థం కాదా? ఒక మహాచక్రవర్తి, రాజులకు రాజు, ఎవరి పాదాల మీద నమస్కరించి వాళ్ళ మాటను ఆచరించి ధన్యుడయ్యారో అటువంటి రాజులు, రారాజులు, చక్రవర్తులున్న సమాజం మనది. జ్ఞానము అన్నిటికంటే శ్రేష్టమైనది అనే దృష్టి మన ప్రాచీన భారతీయుడిది. అటువంటిది మెల్లగా శంకరుల వారి నుంచి, వివేకానంద స్వామి నుంచి పెద్దలు ఎందరో మహానుభావులు, వారందరికీ మన వందనాలు. ఆ విధంగా ఏమైంది, షిరిడీలో ధుని ఎదుట, అగ్నిహోత్రం ఎదుట కూర్చున్న సాయి ఒక పావనమైన రోజున, బాబు మీరంతా ఈరోజు మర్చిపోయారు, శ్రీగురి పూర్ణిమ చేసుకోండి అని సూచించారు. వాళ్ళందరూ తెలివి తెచ్చుకొని మొట్టమొదటిసారి సమర్థ సద్గురు అయినటువంటి సాయినాథుల వారిని పూజించుకోవడంతో ఒక అద్భుతమైన రీతిలో గురు పూర్ణిమ సాయి జీవితం ద్వారా, సాయి మందిరాలకు, సాయి మందిరాల ద్వారా సాయి భక్తులకు, ప్రపంచం అంతా కూడా ఒక పండుగ చేసుకోవటంగా ఆధునిక కాలంలో అబ్బింది. అందుకు కారణమైన సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారికి ఆధునిక మానవజాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. గతంలో అణిగిపోయిన విషయాలను మరొక్కసారి చేసి మన జాతికి గురువు ఆదర్శము. ఇంకొక విషయం ఏంటంటే, సాయిబాబా తన జీవితంలో తన తల్లిదండ్రుల గురించి కానీ, ఊరు వాడల గురించి కానీ, చదువు సంధ్యల గురించి కానీ ఏ వివరాలు ఎప్పుడూ ఎవరితో చెప్పలేరు. కానీ నాకు ఒక గురువు ఉన్నారు, ఆయన దయవల్లనే ఇదిగో ఈ సంస్థం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు గన చూస్తే అదంతా నా గురువుకు చెందుతుందని, నాకు కాదు అని చెప్పుకున్న ఆయన వినమ్రతకు మనం జోహాలు చెప్పాలి. గురువు ఆదర్శం అంటే ఇలా ఉంటుంది. తనలోంచి కూడా ఆ గురువు యొక్క కృపా విశేషం, అనుగ్రహం, ఆధ్యాత్మికత ప్రసరిస్తుందని దీనికి అర్థం. కాబట్టి ఆత్మీయులరా, ఈ పవిత్రమైన గురు పూర్ణిమ మరునాటి ఈ సత్సంగం శోభావహం, ఎంతో అద్భుతం, పరిమళభరితం. అయితే ఇప్పుడు వృద్ధి క్షయాలు ధర్మానికే
అన్ని రకాలుగా ఎప్పుడు పైకి కిందకి ఉంటాయని చెబుతారు. అటువంటిది ఇటీవలి కాలంలో మొదట్లో కొంతకాలం ముందు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో అంతకుముందు కొందరు పెద్దలు బివి నరసింహస్వామి లాంటి వారు, హేమాత్ పంతు లాంటి వారు, ఇలా పెద్దలు బాబా తత్వాన్ని ఎందరో ప్రచారం చేసిన వారు ఉన్నారు. వారందరిలో ప్రత్యేకమైన స్థానం భరద్వాజ మాస్టర్ గారిగా మనకి తెలిసిన విషయం. అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులను ఆకర్షించింది సాయి తత్వం, సాయి జీవన విధానం. అటువంటి జీవన విధానంలో సాయిబాబా ఏం చేశారు? ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు, ఇస్తారు. కొందరు ఏం చేశారు? దాని మీద ధర్మానికి చ్యుతిలాగా కొంతమంది ఏం చేశారు? రకరకాల అనుమానాలు రేకెత్తించడం ప్రారంభించారు. చిత్రం ఏమిటి తెలుసా? నిన్నటి రోజు ఒకటి రుజువైంది. షిరిడీ సాయిబాబా మందిరాలలో ఇతర సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాబా గురించి రకరకాల అపోహలు ఎంతమంది ఎంత ప్రజ్వలింపజేసినా వాటికి ఎక్కడా విలువ లేదని తెలిసిపోయింది. సాయి మందిరాలని మహాద్భుతంగా యథారీతిగా కంటే ఎక్కువగా కిక్కిరిసి భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులైన వారు కుల మత జాతి భేదాలన్నీ పక్కన పెట్టి అందరూ కలిసి శ్రీ గురు పూర్ణిమ చేసుకొని కలిసి స్మరణ చేసి భజన చేసుకొని ప్రార్థన చేసుకొని కలిసి భోజనం చేశారు. నిజానికి మనము నిన్న కలువాయి అనే ఒక నెల్లూరులో ఉండే ఒక చిన్న పల్లెకి వెళ్ళాం. నెల్లూరు జిల్లాలో ఉంది. అక్కడ సుమారు 3,000 మందికి పైగా భక్తులు వచ్చారు. పోయిన సంవత్సరం సుమారుగా 2,400 మందో ఎంతోమంది వస్తే అంతకంటే ఎక్కువ మంది నిన్న రావటం మహాభక్తి శ్రద్ధలలో సాయి మందిరాన్ని, సాయి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెంది వాళ్ళు తమదైనటువంటి భక్తి ప్రపత్తులు వ్యక్తం చేయటం చూస్తే భారతీయ ఋషిధర్మానికి ఎప్పుడైనా విజయమే సంప్రాప్తిస్తుంది. అందుకు ఇదే గుర్తు అనిపించింది. కనుక భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ హైందవ సంస్కృతి, ఇలా మీరు ఏదైనా అనండి, ఒక గురుతత్వం, వీటన్నిటికీ మకుటాయమానంగా నిలిచేది సాయిబాబా జీవితం. ఆ విధంగా నిన్నటి రోజు భారతదేశపు చరిత్రలో ఒక మహనీయ మూర్తికి జాతి మొత్తం నివాళి అర్పించినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి అటువంటి శుద్ధమైనటువంటి పవిత్రమైన పావనమైన నిన్నటి రోజుకు మరో రోజు ఈరోజు. అట్టి దినాన భరతమాత పాదాలకు ఎందరో మహానుభావులు, ఇంతవరకు ఉద్భవించిన వారు, ఇప్పుడు ఉద్భవించిన వారు, ఇక ముందు ఉద్భవించబోయేవారు, వారందరి రూపంగా సచ్చిదానంద సద్గురుడైన సాయి స్వరూపంగా, విష్ణు రూపంగా, గురు రూపంగా, వ్యాస రూపంగా భావిస్తూ మనని ఇందులో ప్రోత్సహిస్తున్న పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని స్మరిస్తూ ప్రస్తుతానికి సెలవు. సర్వజనులందు మీ భక్తి విరియుగాక, సర్వకార్యములందు మీ ధర్మమే వర్ధిల్లుగాక, సర్వజీవుల సర్వాభీష్టములన్నీ మిము చేర్చునవే అగుగాక, సర్వభేదములన్నీ మీ కృపణ సామరస్యమునందుగాక అన్నదే మన పరమ చరమ ప్రార్థన. ప్రస్తుతానికి సెలవు. నమస్కారం.